సో వెన్ యూ సే నేను అస్సలు బాగుపడను, వాక్యం ఏం చెప్తుంది? నువ్వు బాగుపడతావు. నాకు అస్సలు పిల్లలు పుట్టరు, వాక్యం ఏం చెప్తుంది? పుడతారు. పెళ్ళి కాదు, వాక్యం చెప్తుంది? సంసారిగా ఉంటావు. పిల్లల కలిగిన సంతు లేని దానికి దేవుడు ఏం చేస్తాం? పిల్లలు కలిగిన ఇల్లాలుగా ఉంటావు. నాకు అసలు జాబే లేదు, దేవుడు అంటాడు అనేకులకు జాబ్స్ ఇస్తావు. కానీ మనం ఏం నమ్ముతాము? జాబ్ లేదు, రాదు, ఉండదు కాదు. గో టు వర్డ్, రీడ్ ద వర్డ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అండ్ గాడ్ డిలైట్స్ ఇన్ హోమ్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా. ఎలా ఉంటామంట మనము? నీతిమంతులైన వారు ఎలాగ జీవిస్తారు? అవిశ్వాసులుగా జీవించేవారు నీతిమంతులు కానే కారు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎక్కడైతే నీకు అవిశ్వాసం ఉందో, ఇది జరగదు అనుకుంటున్నావో, నువ్వు ఎవరివి? నీతిమంతుడు కాదు అంటున్నాడు దేవుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఇంకా నమ్మట్లేదా అంటే నువ్వు అవినీతి పరుడు. విశ్వాస మూలంగా వాడు జీవిస్తాడు. ఇంకా జరగట్లేదా? జరిగి తీరుతుందని నువ్వు చెప్పినట్లయితే గాడ్ ఈజ్ మోర్ లాయల్ దెన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా.